శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మరి 10వ అధ్యాయంలో ఉన్నామండి మనము. 10వ అధ్యాయంలో బాబా శయన లీల, ఆయన పడక తీరు, పడుకునే విధానాన్ని మనం తెలుసుకుందామండి. మొట్టమొదట బాబా ఎచ్చట పడుకుంటుండెనో ఎటు పండుకొని చూచేద్దాం. అంటే బాబాగారు ఎలా పడుకునేవారు ఏంటి. ఒకసారి నానాసాహెబ్ డేంగలే సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు మాత్రమే వెడల్పు గల ఒక కర్రబల్లను బాబా పడకని తెచ్చేదండి. చూడండి విచిత్రం. అసలు 1 జానెడు వెడల్పు గల బల్లంట, 3 మూరలు పొడవంట. ఈ బల్లని తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు, నానాసాహెబ్ డేంగ్లే గారు తీసుకొచ్చి నువ్వు పడుకో బాబా అని చెప్పి ఇస్తాడనమాట. ఇస్తే దాన్ని బాబా గారు చూడండి, ఆ కర్ర బల్లను బాబా పడకగానే తెచ్చిన ఆ బల్ల నేలపై వేసుకొని పడుకుండుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఉయ్యాల వలె వేలాడగట్టిరి. బాబా గారు ఏం చేశారంటండి, దీన్ని ఇలా కాదని చెప్పి ఒక చింపిరి గుడ్డలు, అంటే పాత గుడ్డలు తీసుకుని 4 మూలల వాటికి ఇలాగ తాడుల్లాగా అనేసి ఆ 4 మూలల వేసి పైకి వేలాడి కట్టారండి. అసలు ఆయన ఎక్కడానికి కూడా వీలు కానట్టుగా పైకెక్కి వాటికి 4 మూలల కట్టుకున్నారండి. పడక అలాగా పడుకోవడానికి. ఒక గుడ్డ పీలికలు పలుచనివి, ఏమాత్రము బలమైనవి కాదు అవి. అలాంటివి ఆ కొయ్యబలకు బరువు మోయలేవు. అయినా ఇంకా బాబా యొక్క బరువు కూడా కలిపి అవి మొయ్యాలి. అలాంటి గుడ్డ పీలికల్ని 4 వైపులా కట్టి, పరబ్రహ్మస్వరూపుడు కదండి ఆయన. మనం ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేముంది. ఆయన నేను చూసి వింత చర్యలు చూసి మనం ఏం ఆశ్చర్యపోకర్లేదు. కాకపోతే తెలియని వాళ్ళు, మామూలు మనిషిగా అనుకునే వాళ్ళు మాత్రమే ఆశ్చర్యపోవాలి. ఆయన పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి ఏమైనా చేయగలరండి. ఆయన అన్నీ అసలు దేన్నైనా అతిక్రమించగలరు. అలాంటి పరబ్రహ్మ ఆయన నుంచి మనము ఇవన్నీ ఇలా ఎలా చేస్తారు, ఇలా ఎలా చూస్తారు. కాకపోతే అక్కడ వింతగా ఉండి ఆ గ్రామ ప్రజలు ఏంటి అలా కట్టి ఆ బల్లకి 4 మూలలు 4 దీపాలు కూడా పెట్టారట. చూడండి, ఆ గుడ్డ పిల్లకలతో కట్టడమే కాకుండా 4 వైపులా 4 దీపాలు పెట్టారటండి. మరి ఆయన ఇంకెక్కడ పడుకుంటారండి. ఈ వింత చర్య చూడడానికి ఆ గ్రామ ప్రజలు ఉర్రూతలకి చాలామంది గుమికూడి ఆయన ఎలా పడుకుంటారు, ఇంత పైకి ఎలాగెక్కుతారు అని చెప్పి ఉత్సాహంగా చూడడం మొదలుపెట్టారంట. ఆయన ఈ వింత చర్యకి ఆయన పడుకోవడమే కాకుండా ఈ 4 దీపాలు పెట్టారు, ఆయన ఇంకెక్కడ పడుకుంటాడు అనేసి. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించలేనంత ఆశ్చర్య వినోదములకు హేతువైన ఆ బాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలవా? నిజముగా బాబా లేలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలలయందు 4 దీపములు ప్రమిదలు రాత్రి అంతయు దీపములు వెలుగుచుండెడు. ఇది ఏమి చిత్రము! బల్లపై అజానుభావును బాబా పండుకొనుటకే స్థలము చాలినప్పుడు దీపములు పెట్టుట జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పట్టుకునిన ఆ దృశ్యమును దేవతలు సహితము చూసి తీరవలసిందే. ఈ వింత చర్య దేవతలు సైతం చూడాల్సింది. సద్గురు సాయినాథుల వారు బ్రహ్మ విష్ణు స్వరూపుడు. ఆయన చేయలేని లీలనే ఉన్నాయండి. మనము నిజంగానే మామూలు మానవులం కాబట్టి ఆశ్చర్యపోతూ ఉంటాము. కాకపోతే బాబా గారు పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి ఆయన చేయగలుగుతారండి. ఆ బలపైన బాబా ఎట్లు పడుకుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యము కలిగినవి. అనేక మంది ఉత్సుకతో బాబా బల్లపై ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేవారు. కానీ బాబా ఎవరికి ఆ వైనము కనిపించనిచ్చారు. ఆయన ఆ వైనాన్ని ఆయన ఎలా ఎక్కుతారు, ఎలా దిగుతారు, ఈయన ఏంటి అసలు అని చెప్పి అందరూ వింతగా చూస్తూ ఉంటే ఆయన ఈ వైనాన్ని ఎవ్వరికీ కనిపించలేదంటండి ఆయన బాబా గారు.
ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండిరి. బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరచివేసిరి. ఇలాగా ఆ వింత ఆశ్చర్యాన్ని చూడడానికి ఈ జనులందరూ కూడా రావడము, బాబాకి కోపం వచ్చేసింది. ఈ దాంతోనే ఆ బల్లని తీసేసి ముక్కలు ముక్కలు చేసేసారటండి, విరిచేశారు. అయితే అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వాణిని అపేక్షించలేదు. అంతే కదండి. మరి అష్టసిద్ధులు ఆయన స్వాధీనంలో ఉంటాయి. ఆయన పరబ్రహ్మ స్వరూపమైన వానిని కొరకు అనేక అభ్యాసములు చేయనవసరము లేదు. వారు పరిపూర్ణులగు గనుక సహజముగానే అవి వారికి సిద్ధించెను. మనము అదే కదండి ఇంతకుముందు చెప్పుకున్నాం. పరబ్రహ్మ స్వరూపుడైన మహానుభావునికి ఇవన్నీ కూడా ఒక లెక్కే ఉందండి. మన దాంట్లో కూడా ఏదో పరమార్థం ఉంది కాబట్టే ఆయన అలా చేశారు. అయితే బ్రహ్మము యొక్క సగుణ అవతారాలు, సగుణ అవతారాలని మనం చూస్తే సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ హృదయాంతరస్థులు. అంటే అందరి హృదయంలోనే నివసించే పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన చూడడానికి మనకి కనిపించడానికి 3 మూరల దేహమైన ఆయన పరబ్రహ్మ స్వరూపుడు కదండి. మరి అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకారహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుచుండేవారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టు, బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్థితి అందున్నప్పటికీ బయటకు దెయ్యము వలె నటించుచుండేవారు. లోపల అద్వైతీయమైన, బయటకు ప్రపంచమునందు తగులుకొనని వాని వలె కనిపించుచుండెడు. ఒక్కొక్కప్పుడు అందరి ప్రేమతో చూచెడవారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో హక్కున చేర్చుకునేరి. ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓర్మితోనూ సమయముతోనూ వ్యవహరించేవారు బాబాగారు. చూసారా, ఇందులోనే అదండి అసలు లీల. ఏంటంటే ఆయన కోపగించుకుని ఎవరి మీదైనా ఏదైనా ఆయన కొట్టేంత ప్రయత్నం చేశారు అంటే వాడిలో ఉండే దుర్గుణాలు కానీ వాడి కర్మలు కానీ పోయాయండి, నశించి. అందుకని ఆ చర్యల్ని చేసేవారు. కానీ ఆయన పరబ్రహ్మ స్వరూపుడు. ఎప్పుడూ ఆయన బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమం కొరకు ఎంతయో తాపత్రయపడుచుండేవారు. మన కోసం ఆయన మహానుభావుడు ఎంతయో తప్పిస్తూ ఏ విధంగా చేస్తే మన పాపకర్మలు పోతాయి, సాయి సాయి అంటూ ఆయనకి దగ్గరయ్యే కొద్దీ మనలోని పాపకర్మల్ని ఏ రకంగా నిర్మూలించాలని ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశారండో చూడండి. ఆయనకి కోపం అనుకుంటాం, కోపం వచ్చినప్పుడు ఆయన రాళ్ళు రువ్వి ఇలా చేసేవారు అని. కానీ అది వాళ్ళ మంచి కొరకే, వాళ్ళలో ఉండే చెడుని తొలగించడానికే ఆయన ఆ విధంగా చేసేవారండి. మరి ఆయన ఏంటి ఒక్కొక్కప్పుడు దెయ్యం పట్టినట్టుగా ఏంట్రా బాబు బాబాగారు ఇలాగ ప్రవర్తిస్తున్నారు. కానీ ఆయన నిజతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న భక్తులు మాత్రము దానికి ఎంతో అబ్బా ఈవేళ బాబాగారు నా మీద కోప్పడ్డారంటే నాలో ఉండే దుర్గుణాలు కానీ నా కర్మలు కానీ నశించినవి, బాబా నాకు మంచి ఇది చేశారు అని చెప్పి అనుకునేవారండి. ప్లస్ తెలియని వాళ్ళకి తెలియపరిచేవారండి. ఈ విధంగా ఆ పరబ్రహ్మ మన కోసము ఎన్నోనండి, ఒక చర్య అనేది ఏముందండి, మన కోసం ఎన్ని రకాలుగానో ఆయన బాధింపబడ్డారే కానీ మనల్ని బాధించలేదండి. ఇప్పటికీ కూడా ఆయన శరీరంతో లేకున్నా ఇప్పటికీ మనతో ఉంటూ మనల్ని బాధించలేదండి. ఆయన ఎప్పుడూ మన బాగే కోరి మన కోసమే తప్పిస్తున్న మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు. ఆయన్ని మనమేనండి రకరకాలుగా పరీక్షించడానికి, ఆయన్ని భగవంతుణ్ణి మనం పరీక్షించడానికి ఎన్నో రకాలుగా చేసిన ఆ మహానుభావుడు మాత్రము మన కోసం ఆయన ఎన్ని రకాల వేషాలు వేశారండి.
ఆ మహానుభావుడు. మరి అది తెలుసుకున్న సాయి భక్తులందరూ కూడా మరి ఆయనకి ఎప్పుడూ మనము ఆయన్ని బాగా తెలుసుకునే ప్రయత్నంలో ఆయన నామస్మరణతోనే ఉండాలి కదండి. మరి 10వ అధ్యాయంలో ఉన్నాం మనము, ఇంకా తెలుసుకునే ప్రయత్నంలో బాబా దగ్గర రేపు కలుసుకుందామండి. సాయిరామ్.